వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. దొండకాయ మసాలా కర్రీ, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, దాల్చిన చెక్క, ఇది మెత్తగా పొడి చేసుకోవాలి. బండ పువ్వు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఆనియన్స్, వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్టు, దొండకాయ, ఇప్పుడు కలుపుకోవాలి. పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియాల పొడి పట్టుకున్న దానిలో 2 టమాటాలు వేసుకోవాలి. ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా నూనె సపరేట్ కావాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు కలుపుకోవాలి. 1 కప్ వాటర్. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా నూనె సపరేట్ కావాలి. దొండకాయ మసాలా కర్రీ మా మమ్మీ తయారు చేసింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా అమ్మ ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.